నమస్తే షణ్ముఖ్ గారు. నమస్కారం అండి. నారా లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. అయితే ప్రతి దానికంటే చీమ చిట్టుక్కుమంటే ఉలికిపడే బ్యాచ్ వైసీపీ. ఈ దశలో వాళ్ళిద్దరూ కలిసినటువంటి ఆ మీటింగ్ వల్ల సోషల్ మీడియాలో ఎటువంటి ట్రోల్స్ నేను చూడట్లా, ఎటువంటి హైప్ కానీ, ఎటువంటి డీఎలివేషన్స్ కానీ ఏవి లేవు. గప్చుప్గా ఉంది వాతావరణం. అయితే అసలు ఈ మీటింగ్కి గల ప్రాధాన్యం ఏంది? ఖచ్చితంగా అండి, ఇది ఖచ్చితంగా చర్చించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే నారా లోకేష్ గారు ఎవరండి? చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడు. ఫస్ట్ క్వాలిఫికేషన్. రెండో క్వాలిఫికేషన్ ఏంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మాత్యులు. అయినప్పటికీ ఒకవైపు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నప్పటికీ పహల్గామ్ అటాక్ ఏదైతే జరిగిందో, ఆ అటాక్ జరిగిన తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో మామూలుగా నరేంద్ర మోడీ గారు వారి యొక్క ఇంటెలిజెన్స్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు ఏ వ్యూహాలు వేస్తున్నాడు, ఏది ఎప్పుడు ఎలా, ఏ నాయకుడు దేశ నాయకుడిగా ఎమర్జ్ అవుతున్నాడు, ఏ నాయకుడు ఆ పార్టీ అంటే వారి యొక్క ప్రాంతీయ పార్టీలైనా నేషనల్ పార్టీలైనా ఆయా రాష్ట్రాల్లో ఎవరు ఎమర్జ్ అవుతూ ఉన్నారు అనేది ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ, బలమైన వ్యవస్థ ఉంది నరేంద్ర మోడీ గారికి. మరి ఒకవైపు యుద్ధ వాతావరణం, మరొక వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో నారా లోకేష్ గారు కుటుంబ సమేతంగా బ్రహ్మణి మేడం గారు, అదేవిధంగా దేవాంశ గారు, వీళ్ళ అందరితో కలిపి దాదాపు 2 గంటల పైన సమయం కేటాయించడం. మామూలుగా నాకు తెలిసి బీజేపీ పార్టీలో కూడా గత 3 దశాబ్దాల నుంచి పనిచేసిన నాయకులకు కూడా నరేంద్ర మోడీ గారితో డిన్నర్ చేసే అవకాశం ఎప్పుడు రాలేదు ఇండివిజువల్గా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈనాడు చూసుకోండి, ఆంధ్రజ్యోతి చూసుకోండి, లేదా పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి ఏ పేపర్ అయినా దాని నెంబర్ 1 హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, లేదా నితిన్ టాప్ హీరో కావచ్చు, ఇటువంటి హీరోలు కలవడం కూడా అమిత్ షా గారితో 15 నిమిషాల పాటు ఎన్టీఆర్ గారు మీట్ అయినారను, లేదంటే 30 నిమిషాల పాటు మీట్ అయినారను. అంటే వాళ్ళు ప్రతి నిమిషం కూడా అంత క్యాలిక్యులేటివ్, అంత ఇంపార్టెంట్. అటువంటిది మీరు చెప్పినట్టు ఈ పహల్గామ్ అటాక్కి సంబంధించిన ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి బిజీలో ఉన్నారు నరేంద్ర మోడీ గారు. నేను చూస్తున్నానండి, అటు బీహార్కి వెళ్ళినాడా, లేకుంటే మహారాష్ట్రకి వెళ్ళినాడా, ఎక్కడ నేను చూడలేదు. నరేంద్ర మోడీ గారు బాబు గారు పిలుపు మేరకు అమరావతి సభలో పాల్గొన్నారు. రెండో చాప్టర్ ఏదన్నా ఉన్నదంటే నారా లోకేష్ గారి వ్యవహారంలో 2 గంటల పాటు మీట్ అవ్వడం దేశ స్థాయిలో అది చర్చనీయాంశమైంది. 2 గంటల్లో. నేను అదే చెప్పానండి, ఒకటే సమాధానం, హేళన చెక్కిన శిల్పం. సర్ ఆర్థర్ అని ఒక ఫిలాసఫరు ఆల్రెడీ తన పుస్తకంలో రాయడం జరిగింది. గతంలో ఇదే నారా లోకేష్ గారిని ఉద్దేశిస్తూ పప్పు 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 అని పదే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి సోషల్ మీడియాలో ఏ విధంగా అయితే ప్రచారం చేశారో వాళ్ళందరికీ అంటే అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, ఆల్ ట్రూత్ పాసెస్ త్రూ 3 stages. ఫస్ట్ ఇట్ ఈజ్ రిడిక్యూల్డ్, సెకండ్ ఇట్ ఈజ్ వైలెంట్లీ అపోజ్డ్, థర్డ్ ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ బీయింగ్ యాజ్ సెల్ఫ్ ఎవిడెంట్. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి నిజము ముందుగా వ్యతిరేకించబడుతుంది, దాని తర్వాత తీవ్రంగా వ్యతిరేకించబడుతుంది, చివరికి ప్రామాణికంగా అంగీకరించబడుతుంది అనేది దీని అర్థం. సో ఇప్పుడు నారా లోకేష్ గారి విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆయన 2019కు ముందు 2019 తర్వాత అని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. దాని తర్వాత చెప్పుకోవాలంటే యువగలం పాదయాత్రకు ముందు, యువగలం పాదయాత్ర తర్వాత అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ వర్షను, చంద్రబాబు నాయుడు గారిలో చాణక్యము, రామారావు గారిలో ఉన్నటువంటి ఎంపతి, స్ట్రైట్ ఫార్వర్డ్ బోల్డ్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో 2 కలగలిసినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఇది గుర్తించినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ అసలు ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు చెప్పడంలో. మనం గతంలో చూస్తానున్నాం, నరేంద్ర మోడీ గారు అటు విశాఖ సభలో కావచ్చు, తర్వాత ఈవెన్ అమరావతి సభలో కావచ్చు, ఫ్యామిలీతో కలిసి వచ్చి నన్ను కలవమంటే నువ్వు కలవడం లేదు అని చెప్పి ఆయన చెలోక్తులు చెదురులాడడం జరిగింది. ఇదేదో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ని గంటల సమయం వెచ్చించలేదండి నరేంద్ర మోడీ గారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో కూడా ఒక జాతీయ రాజకీయ నాయకుడు, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి సామర్థ్యత, నైపుణ్యటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ అవకాశం నరేంద్ర మోడీ గారు ఇవ్వలేదు. 100% అండి. ఒక 30 నిమిషాల మీటింగ్ జరిగితే అది దేశ స్థాయిలో అంత చర్చనీయాంశం. బాబు గారు నరేంద్ర మోడీ గారు 30 నిమిషాలు మీటింగ్ అయిందని. ఎస్, మరొక వైపు ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక వైపు మహానాడు మే
27, 28వ తారీఖుల్లో మహానాడు జరగబోతా ఉంది. ఈ మహానాడు జరగకముందే నరేంద్ర మోడీ గారు వెళ్ళి స్వయంగా ఆయన పిఎంఓ ఆఫీస్ నుంచి కాల్ రావడం, మీకు అపాయింట్మెంట్ కన్ఫామ్ అయింది, నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారు, మిడితే ఇన్ని గంటల సమయం అని చెప్పేసి ఏకంగా పిఎంఓ ఆఫీస్ నుంచి ఈయనకి పిలుపు రావడం అనేది, ఇది అసలు ఏం జరుగుతూ ఉందో నాకు తెలిసి అటు దేశ రాజకీయాలు ఏమన్నా సంచలనాలు నమోదవబోతున్నాయా, లేకపోతే రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పులు చోటు చేసుకొని ఉన్నాయా? ఎందుకంటే నారా లోకేష్ గారు డే 1 నుంచి ఆయన యొక్క టీం కానీ పిఆర్ టీం గురించి మనం విన్నాం కదండి. గ్రేట్ ఆంధ్ర, తర్వాత ఐ డ్రీమ్ మీడియాలో ఈ గ్రేట్ ఆంధ్ర ఉన్నటువంటి ఆర్టికల్స్లో కూడా నారా లోకేష్ పిఆర్ టీమ్ ఈజ్ ది బెస్ట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. ఓకే, అంటే తను తీసుకున్నటువంటి స్టెప్స్, ఆయన యొక్క పర్సనల్ టీం అయితేనేమి, పబ్లిక్ రిలేషన్స్తో ఉన్నటువంటి టీం అయితేనేమి, ఆయన వేసేటువంటి వ్యూహాలు కానీ, ఎలక్షన్కి ముందు ఎలక్షన్ తర్వాత నరేంద్ర మోడీ గారు సైతం కూడా ఫిదా అయినటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మరి ఏ నాయకుడికి దక్కిందండి? ఈవెన్ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ కూడా ఇన్ని గంటల సమయం కేటాయిస్తారా? లేదండి. ప్రధానమంత్రి గారు ఈ 11 నెలల కాలం అంటే పాతది, అంటే దశాబ్దాల కాలం వదిలేస్తే ఈ 11 నెలల కాలంలో ఒక 2 గంటల పాటు దేశంలోని మరో ప్రముఖ వ్యక్తికి ఎవరైనా సరే నరేంద్ర మోడీ గారు ఎంత టైం ఇవ్వడం అనేది రియల్లీ మన ఆంధ్రులకైతే నిజంగా. ఒక విషయం చెప్పాలండి ఇక్కడ, అన్నిటికంటే ముఖ్యంగా నారా లోకేష్ గారు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి, లేదా తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన నాయకత్వము నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చినందుకు గాను, అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఒక్క విషయంలో ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే అందరికంటే ముందుగా నారా లోకేష్ గారిలో తన సామర్థ్యత, నైపుణ్యం ఉంది, ఇతనికి లీడర్షిప్ క్వాలిటీస్ అధికంగా ఉన్నాయి, నాకంటే ఎక్కువగా భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ఎంటైర్ తెలుగుదేశం పార్టీ ఈ ఒక్క విషయంలో నారా లోకేష్ గారిని ఒక బహుమతిగా తెలుగుదేశం పార్టీకి అందించినందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారికి అయితే థ్యాంక్స్ చెప్పాలి. స్టూలు లాక్కున్నందుకు స్టూలు మీద ఎక్కి మరీ మాట్లాడాడు మైకు తీసుకొని. మైకు లాక్కున్నా సరే తన కంఠస్వరంతో సరిగమ పదనిసలు ఏ విధంగా అయితే సప్తస్వరాలు ఉంటాయో అందరికి వినిపించే విధంగా మైకు లాక్కున్నప్పటికి కూడా గట్టిగా మాట్లాడినటువంటి మొహమాటం లేకుండా, అంటే నేను మాట్లాడే మాటల్లో కొన్ని తప్పులు దొరలచ్చు, అంటే మిస్టేక్, అంటే బయట చదువుకొని రావడం వల్ల తెలుగు పదాలు సరిగ్గా ఉచ్చరించలేకపోవచ్చు అని కూడా మొహమాటం లేకుండా ఒప్పుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు స్టాన్ఫోర్డ్ అల్యూమ్ని, స్టాన్ఫోర్డ్లో చదివినటువంటి వ్యక్తి, గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తి, ఈరోజు పరిస్థితి ఏంటంటే డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీగా మారాడు. అంటే గోల్డెన్ స్పూన్లో పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు డౌన్ టు ఎర్త్గా మారాడంటే ఎదిగే కొద్దీ ఒదగాలి అని చెప్పేసి ఏదైతే మనం ఒక మినిస్టర్ స్థాయిలో ఉండి మన మధ్య కడప జిల్లాలో జరిగినటువంటి కాశీనాయన వ్యవహారం మనం చూసాం. ఆ పూజారికి ఫోన్ చేసి మరి క్షమాపణలు అయ్యా అని చెప్పడం అనేది కూడా ఇటువంటి వ్యవహారం. అంటే నేనేం చెప్తున్నానంటే నారా లోకేష్ గారు తను పెట్టుకున్నటువంటి పిఆర్ టీం కూడా ఎంత బాగా వర్కౌట్ అవుతుంది, ఎంత బాగా పని చేస్తూ ఉంది అనేది ఇది ఒక ఉదాహరణ. మీరు చెప్పిన దాని ప్రకారం నేను చెప్తా ఉండేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కువ బిలీవ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీని సక్సెస్ఫుల్గా 100% లీడ్ చేసేటువంటి నైపుణ్యత, సామర్థ్యము నారా లోకేష్ గారు తెచ్చుకున్నారని చెప్పేసి గుర్తించారని నేను భావిస్తా ఉన్నా. ఈ దశలో అండి మోడీ గారితో జరిగినటువంటి ఈ మీటింగ్ లో నారా లోకేష్ గారి దగ్గర ప్రత్యేక ఆకర్షణగా ఒక రెడ్ కలర్ కోడింగ్ ఉన్నటువంటి ఒక బుక్ అంటూ కనిపించింది. ఆ బుక్ యొక్క విశేషత ఏంది? యువగలం పాదయాత్రలో కాఫీ టేబుల్ బుక్ అని చెప్పేసి తను షేర్ చేసుకున్నటువంటి ప్రజలతో మమేకమైనటువంటి తీరు కానీ, వివిధ రకాలమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల పరంగా తాను స్పందించిన తీరు, తాను ఆలోచించినటువంటి తీరును ఈ కాఫీ టేబుల్ బుక్లో పాదయాత్రలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ ఒక ఫ్రేమ్గా పెట్టేసి అది నరేంద్ర మోడీ గారు దాని సంతకం తీసుకోవడము, అంటే ఆయన యొక్క ఆటోగ్రాఫ్ తీసుకోవడం అనేది, లేదా ఇందులో మరో ఇది ఒక మెమొరీగా నిలిచిపోతుంది అనడానికి చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో అంటున్నాం కదా రెడ్ బుక్ అని, అంటే ఎవరైతే ఆ కాలంలో పోలీసు వారు కావచ్చు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరైనా సరే తప్పుడు విధంగా ప్రవర్తించిందంటే వాళ్ళ విధులు వాళ్ళు సరిగా నిర్వహించుకుంటూ ఉంటే వాళ్ళ పేర్లు రాశాను అని చెప్పారు కదా. నారా లోకేష్ గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళిన సమయంలో ఈ బుక్లో వాళ్ళ పేర్లు ఉన్నాయా, లేక కేవలం ఈయన పాదయాత్రలో విశేషాలు మాత్రమే పొందుపరుచున్నారా? క్లియర్గా చెప్పారండి నారా లోకేష్ గారు. ఇది ఈ రోజు నేను చెప్పేటువంటిది కాదు. నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు, రెడ్ బుక్ నథింగ్ బట్ చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎవరైతే ఇవన్నీ నిబంధనలను ఉల్లంఘించి పని చేశారో, అది రాజకీయ నాయకులైనా సరే, అధికారులైనా సరే,
ఇంకోరి శ్రేణులైనా సరే ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని మాత్రమే శిక్షిస్తాము. దానికి ప్రతీకగా రెడ్ బుక్ అనేది ఒకటి పెట్టుకున్నామని చెప్పి చెప్పడం. ఈరోజు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా కాపీ కొట్టేస్తున్నారు. వీళ్ళు బ్లూ బుక్ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇంకోరు ఏదో చెప్పేసి, అంటే కాపీ పేస్ట్ లాగా మిగతా పార్టీలు మారిపోయాయి. అంటే మోడీ గారి దగ్గర ఆయన ఈ ప్రస్తావన చేశారంటారు. అంటే రెడ్ బుక్ సార్, ఇది దీని యొక్క రెడ్ బుక్ యొక్క విశేషత, అందువల్ల ఈ పేర్లు రాయాల్సి వచ్చిందంటే కొత్తగా మనం చూస్తున్నామండి. ఒక వారం వ్యవధిలో నారా లోకేష్ గారి పైన రెడ్ బుక్కి సంబంధించి ఒక కేసు పడింది, సుమోటుగా ఒక కేసు తీసుకున్నారని విన్నాం కదా, అది మోడీ గారితో వివరించారా? లేదండి. 2 గంటల సమయము. ఈ మధ్య మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని బాగా గమనించినట్లయితే జేడీ వ్యాన్స్ భారత సంతతికి చెందినటువంటి అమెరికాలో ఉపాధ్యక్షుడు, అంటే ఆ పార్టీకి సంబంధించి ట్రంప్ తర్వాత అతను ఒకడు. సో ఉపాధ్యక్షుడు ప్లేస్లో ఉన్నటువంటి జేడీ వ్యాన్స్ వారి కుటుంబాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొంత సమయం వాళ్ళకి కేటాయించడం అనేది, అంటే రాజకీయ సంబంధాల కంటే హ్యూమన్ రిలేషన్స్ పెంచుకుంటున్నారనేది ఇక్కడ ప్రధానంగా మనం చెప్పాలండి. ఇందులో ఒక ప్రధానమైన లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న అండి. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవుతాడు అనే ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో కేంద్రానికి బై డిఫాల్ట్గా సమాచారం ఇవ్వాలా, ఇటు గవర్నర్కి సమాచారం ఇవ్వాలా? ఈ దశలో నారా లోకేష్ గారు అటు కేంద్రానికి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క చట్టం పరిధిలో నరేంద్ర మోడీ గారి దగ్గర ఈ వ్యవహారం చర్చించారని మీరు భావిస్తున్నారా? నేనైతే ఖచ్చితంగా నారా లోకేష్ గారు, అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2 గంటల సమయం కేటాయించినారు అంటేనే నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయము సమర్థనీయమే అని చెప్పేసి ఖచ్చితంగా ఆయన కూడా భావించినట్టే. ఎందుకంటే అంత ఆషామాషి కాదు అంత సమయం కేటాయించడం అనేది. మరి కుటుంబ సమేతంగా దేవాంశనైతే ఒళ్ళో కూర్చోబెట్టుకొని మాట్లాడడము, అసలు అప్పట్లో 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబంతో ఏదైతే చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే చేశారో 10 ఏళ్ల తర్వాత ఎగ్జాక్ట్గా మరలా ఈరోజు దేవాంశం దగ్గరికి తీయడము, ఇటువంటి నారా దేవాంశ్ గారు వేసుకున్నటువంటి ఆ కోట్ పైన ఆ చెస్ బొమ్మలు చూసి ఆ విశేషణ ఏంది అని నారా లోకేష్ గారు చర్చించి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి, రావాల్సినటువంటి నిధుల దృష్టి ఏదైనా మాట్లాడి ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా వ్యక్తిగత కారణాల రీత్యా, కేసుల రీత్యా మోకలిరడం అనేది లేదు, రాదు అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ధన్యవాదాలు. నమస్తే.